ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత లోపల కూర్చున్న వారు కూడా భోజన సహవాసానికి వెళ్ళాలి. ఇప్పటికే ప్రారంభించబడింది కాబట్టి వాతావరణం అననుకూలంగా ఉందన్న ఉద్దేశంతో ప్రార్థన జరుగుతూ ఉండగానే ప్రారంభించాం. ఎందుకంటే మరి మీలో చాలామంది చూసిన ఇదే సమయానికి భయంకరమైన వర్షం. మేము ఎక్కడ కూర్చున్నాం, అందరూ ఈ హాల్లో కూర్చున్నారు, బయట కూర్చున్నారు. దేవుడు నిజంగా తన బిడ్డల పక్షంగా తన కార్యాలు జరిగిస్తాడు అనడానికి ఈ దినమే రుజువు. ఇక్కడ మరి మీరున్న ప్రాంతంలో ఎలా ఉండగా ఇంచుమించు వారం రోజుల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి వర్షం. అయితే దేవుడు మీ అందరి ప్రార్థనలు, మీ అందరి ఆశీర్వాదాలు, దేవుని కృప ఈ రీతిగా మేము నిలబడుతూ వచ్చాం, పరిచయం చేస్తూ వచ్చాం, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. దయచేసి అందరూ చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత అందరూ కూడా దేవుని బిడ్డల ద్వారా, దేవుని పరిచర్య ద్వారా సిద్ధపరచబడినటువంటి ప్రేమ విందులో దయచేసి అందరూ పాల్గొంటూ పొందారు. అలాగే మా అమ్మానాన్న నుంచి వచ్చిన దైవ సేవకులు మరి దూరం నుంచి, అలాగే స్థానికంగా, అలాగే నాతో చదువుతూ దేవుని పరిచర్యలో ఉన్న చదివి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులు అందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం.